కొన్నిసార్లు ఫీవర్ క్యాన్సర్ కంటే ప్రమాదకరం. ఎందుకంటే చాలా మందిలోని ఫీవర్ వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. కానీ కొన్ని ఫీవర్స్ వచ్చాయంటే ఈ ఫీవర్స్ ని పైరాక్సియా ఆఫ్ అన్నోన్ ఆరిజిన్ అంటారు. అసలు ఈ ఫీవర్ దేనికి వస్తున్నాయి, ఎందుకోసం వస్తున్నాయి, ఏ రిజల్ట్ మనకు తెలియకపోవడం, లేదంటే ఎన్ని టెస్టులు చేసినా అందులో రిజల్ట్ దొరకకపోవడం, లేదంటే ఆ ఫీవర్ తగ్గకపోవడం. పైరాక్సియా ఆఫ్ అన్నోన్ ఆరిజిన్, PUO. పైరాక్సియా అంటే ఫీవర్. ఈ ఫీవర్ ని ఎప్పుడు పైరాక్సియా ఆఫ్ అన్నోన్ ఆరిజిన్ అంటే ఎందుకు వస్తుందో తెలియని ఫీవర్ కింద ఎప్పుడు పరిగణిస్తామంటే ఆ ఫీవర్ 100 కన్నా ఎక్కువ ఉన్నా, లేదు అనుకుంటే 3 వారాల కన్నా ఎక్కువ ఉన్నా, లేదు అనుకుంటే మీరు డాక్టర్ ని 3 సార్లు లేదా అంతకంటే ఎక్కువ సార్లు విజిట్ చేయాల్సి వచ్చినా ఇది పైరాక్సియా ఆఫ్ అన్నోన్ ఆరిజిన్ అని అనుకోవచ్చు. దీనికి క్యాన్సర్ కి సంబంధం ఏమైనా ఉందా? చాలా సార్లు ఫీవర్స్ లోని మనము ఏదో దోమకాటు వల్ల డెంగ్యూ, మలేరియా, లేదు అంటే టైఫాయిడ్ ఇలాంటి జ్వరాలు అనుకుంటాం. కానీ ఇక్కడ మనం కొన్ని సాధారణమైన విషయాలు కూడా మనం మర్చిపోతా ఉంటాం. అందులో ఒకటి హైపర్ థైరాయిడ్, రెండోది మ్యాలిగ్నెన్సీస్. కొన్ని బ్లడ్ క్యాన్సర్స్ లోని అలాగే బ్రెయిన్ ట్యూమర్స్ లోని ఈ ఫీవర్ అనేది తరచుగా రావడం, తగ్గకపోవడం, ఎన్ని యాంటీబయాటిక్స్ వాడినా కూడా ఈ ఫీవర్ కంటిన్యూ అవడం జరుగుతుంది. సో ఫీవర్ ని నెగ్లెక్ట్ చేయకండి, నార్మల్ ఫీవర్ అనుకొని వదిలేకండి. టేక్ కేర్.